నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరు పట్టణంలోని మోక్షధామానికి దాత సహకారంతో హంగులు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులను ఏర్పారేస్తున్న ఇండియన్ ఆర్మీ. గూడూరు గడియారం స్తంభం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ నెల 31న నెల్లూరుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక. కేంద్ర కారాగారం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత నాయకులు. వైభవంగా పల్లకి సేవ, డోలోత్సవం. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ మోక్షధామంలో దాతల సహకారంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన రోటరీ మోక్షధామాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ దాతృత్వంతో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లరెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మోక్షధామం అభివృద్ధికి సహకారాన్ని అందించిన అశోక్ కుమార్ కు అభినందనలు తెలిపారు. చేసుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ మోక్షధామంలో బ్యూటిఫికేషన్ అందం సుందరంగా తీర్చిదిద్దడానికి దీని చైర్మన్ అయినటువంటి కిరణ్ చక్రవర్తి గారు, అలాగనే దీంట్లో నంబర్ అయినటువంటి పివి కృష్ణ గారు, అలాగని ఈ ప్రోగ్రామ్ కి పివి కృష్ణ కోఆర్డినేటర్ గా వ్యవహరించి వాళ్ళిద్దరూ మన సంయుక్త సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సి అశోక్ కుమార్ గారిని కలవడం, ఈ బ్యూటిఫికేషన్ గురించి సార్తో సంప్రదించడం వల్ల వాళ్ళు ఈ ఒప్పుకొని ఈ సంయుక్త సేవా సంస్థ వారు ఈ ఆవరణంలో బ్యూటిఫికేషన్ కోసం సుందరవనంగా తీర్చిదిద్దారు. దీనికోసంగా సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మోక్షధామం సుందరవనంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారకులైనటువంటి సి అశోక్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది వాళ్ళు రోటరీ క్లబ్ చేసే దాంట్లో ఇది లక్ష్యం వంతు కూడా కాదు, కానీ నన్ను గుర్తించి అభిమానించి నన్ను ఈ విధంగా చేసినందుకు సంతోషంగా ముందు కూడా రోటరీ క్లబ్ వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను సహకరిస్తాను. ఉండే మనసు రావాలి. ఇటువంటి పబ్లిక్ ప్లేస్లకి ప్రజలకు ఉపయోగపడే ప్లేసుల్లో ఆయన ఈ విధంగా ధారాళంగా ఖర్చు పెట్టి అది కొద్దిగా అట్రాక్టివ్గా ఈ శ్మశానాలు కానీ వేరే ప్రదేశాలు కానీ అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేస్తున్నారంటే ముందుగా అశోక్కి ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మంచి ప్రజా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి. ఎందుకంటే డబ్బులు ఉండటం వేరు, మనసు రావటం వేరు. చనిపోయిన వారి బంధుమిత్రులు రావడం, ఇక్కడికి శుభ్రంగా లేకపోవడం, ఏదో కార్యక్రమం చేసుకొని పోతున్నాం అనుకుని బాధల్లో ఉండేవాళ్ళు. ఆ రకంగా కాకుండా మా ఈ ప్లేస్ కూడా, ఈ స్థలం కూడా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి కష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాజమండ్రిలో చేశారు బాగా, ఆ తర్వాత నెల్లూరులో చేశారు. తర్వాత అది చూసి మా రోటరీ క్లబ్ వాళ్ళు ఇక్కడ మోక్షధామం మరియు స్వర్గధామాన్ని ఫస్ట్ ఉత్తర శ్మశాన వాటికలో కట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా కట్టాలని అనుకున్నాము, కట్టాము. ఇప్పుడు చాలా బాగా అన్ని ఫెసిలిటీస్తో మనం ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో సంయుక్త సేవా సమితి ప్రెసిడెంట్ అయిన
అశోక్ కుమార్ గారు మన కన్సల్ట్ అయ్యి నేను టౌన్లో బాగా సుందరంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఈ బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే మీరు ఆనందంగా చేయొచ్చు, మీరు పూర్తిగా మీ స్వతంత్రంగా ఏం కావాలో అవన్నీ చేయండి అని మేము కూడా వారిని కోరడం జరిగింది. ఆయన చాలా కష్టపడి చాలా శ్రమతో వారి బంధుమిత్రుల సహాయంతో సంయుక్త సేవా సమితి అనే దాన్ని స్థాపించి ఉన్నారు. టౌన్లో కూడా మనం చాలా మంది చూసుంటాం, చాలా బాగా బ్యూటిఫికేషన్ చేశారు వారు. అనంతరం సంయుక్త సేవా సమితి అధ్యక్షులు అశోక్ కుమార్ ను క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మోక్షాధామం చైర్మన్ కిరణ్ చక్రవర్తి, సీనియర్ రొటేరియన్లు దశరథరామరెడ్డి, హనుమంతరావు, పివి కృష్ణయ్య, రవీంద్రారెడ్డి, బాలకృష్ణంరాజు, సురేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రాంప్రసాద్, జీజీ నాయుడు, జనార్దన్ రెడ్డి, రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్నారు. సెంట్రల్ జైలు వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత నాయకులు పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లను నాయకులను అడిగి ఆమె తెలుసుకున్నారు. పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరుపారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె దయాకర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రమూకలు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కె దయాకర్ మాట్లాడుతూ పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పట్టణ పెట్టుకున్న ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏరిపారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నామన్నారు. దేశంపై దాడి చేయాలంటే ఉగ్రవాదులు భయపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పెహల్గాంలో మన భారతీయులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని నిన్నటి రోజున మన ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది మనమంతా కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే గత 3 నెలల క్రితం పెహల్గాంలో మన భారతీయులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు జరిపి 27 మంది ప్రాణాలని బలి తీసుకున్నారు. అదే రోజున మనం గూడూరు పట్టణంలో వాళ్ళ కుటుంబాలకి సంఘీభావంగా శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. ఆ రోజున మనమంతా కూడా ఒకటే అనుకున్నాము, ఈ దాడికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని ఆ రోజు మనమంతా గట్టిగా చెప్పాము. ఇవాళ అదే జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొదటగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం జరిగింది. అలాగే రెండవది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో నిన్న ఆ ఉగ్రవాదుల్ని ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇలా ఎన్కౌంటర్ చేసిన మన ఇండియన్ ఆర్మీకి మన గూడూరు పట్టణ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఇండియన్ ఆర్మీ గట్టి చర్యలు తీసుకుంటుందని గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా భారత రక్షణ దళాలు ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం
పెహల్గాంలో మన పర్యాటకులపై జరిపి ఉగ్రవాదులు దాడులు జరిపి 26 మంది అమాయకులైన భారతీయుల్ని చంపినందుకు ప్రతీకగా ఉగ్రమూకలు ఎవరైతే ముఖ్య సూత్రధారి అయినా సులేమాన్ షాను అతనితో పాటుగా మరొక 2 వేర్వేరు ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారిని మన భారత దళాలు వాళ్ళు తుదముట్టించారు. ఇది శ్రీనగర్ ప్రాంతంలోని డచ్గాన్ అడవుల దగ్గర ఉండే మహాదేవ్ పర్వతం దగ్గర జరిగినందున ఈ ఆపరేషన్కు మహాదేవ్ అని సాంకేతికంగా పేరుని ఇవ్వడం చేశారు. ఇది దాదాపు 2 వారాల నుంచి ఉగ్రమూకల్ని ఏరివేయడంలో భాగంగా పెహల్గాం దాడిలో పాల్గొన్న ఈ ఉగ్రమూకలే వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ను చేపట్టారు. వీరు ఎవరైతే సులేమాన్ షా ఇతను లష్కరే తోయిబాతో కలిసి ఇంకా మరిన్ని ఉగ్రదాడులకి మన భారతదేశం చాలా గర్వించదగ్గ రోజుగా కొనియాడబడుతుంది. పెహల్గాంలో దాదాపు 28 మంది మహిళల సింధూరాన్ని తుడిపివేసినటువంటి సులేమాన్ షా అనే వ్యక్తిని పట్టుకొని అటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి హతమార్చిన మన భారతదేశ ఆర్మీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాదే కాదు, నా తరఫున మన గూడూరు పట్టణ బీజేపీ నాయకులందరూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మహాదేవ అనే కార్యక్రమం పేరిట జరిగిన సన్నివేశంలో ఈరోజు పాకిస్తాన్ అక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉగ్రదాడి జరిగినటువంటి వేటాడి ఈరోజు ఎక్కడున్నారు, ఏ గృహలో దాక్కున్నా సరే మేము వదిలిపెట్టము, మా ఆడపడుచుల్ని 27 మందిని ప్రాణాలు బలిగొన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఈరోజు హెచ్చరిక చేసి ఈరోజు తుదిమట్టించడమైనది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలకృష్ణం నాయుడు, మహిళా నాయకురాలు బిందురెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం రవీంద్ర, బాలకృష్ణం గౌడ్, కోశాధికారి నిరంజన్, నాయకులు సురేష్ బాబు, గుమ్మడి శ్రీనివాసులు, గ్రెనేట్ ప్రభాకర్, కటికాల సురేష్ బాబు, శివకుమార్, మదిరా, సునీల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పడమటి కండ్రిగ వద్ద రహదారిపై ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో 7 మందికి గాయాలయ్యాయి. రోడ్డు గుంతలుగా ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. చేజర్ల మండలంలోని పడమట కండ్రిగ వద్ద ఉన్న రహదారిపై ఆటో బోల్తా పడిన ఘటనలో 7 మందికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 188 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్పందించి క్షతగాత్రులను 188 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుండి దాచూరు వద్ద ఉన్న నాగార్పమ్మ దేవాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో రోడ్డు ఒకవైపు కుంగిపోయి ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఆర్ఎండ్బి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో ఖరీదైన భూముల్ని కేకుల్లా కట్ చేసి తనకు కావలసిన వారికి చంద్రబాబు పనిచేస్తున్నాడని వైకాపా అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లూలు మాల్ వాళ్ళు అడగడమే ఆలస్యం, విశాఖపట్నం, విజయవాడల్లో 1000 కోట్ల విలువైన భూమిని ఎకరాల కొద్దీ కేటాయించారన్నారు. ప్రతిపక్షం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా భూములను కట్టబెడుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములన్నీ కూడాను కేకుల్లాగా కట్ చేసేసి తనకి ఇష్టమైన వాళ్ళకి ఏదో బర్త్డే కేక్ ఇచ్చినటువంటిది అట్లా ఆ విధంగా ఇస్తా ఉన్నారు. ఉదాహరణకి లూలు మాల్ తీసుకుందాం. లూలు మాల్ చైర్మన్ యూసఫ్ అలీ జస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడి ఒకసారి కౌగిలించుకుంటానే ఆయన మీద ఎనలేని ప్రేమతో కనీసం ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకముందే విశాఖపట్నంలో ఉన్నటువంటిది బీచ్ రోడ్డులో హార్బర్ పార్క్ లో ప్రధానమైనటువంటి ఆ యొక్క భూమిని దాదాపు 14 ఎకరాల భూమిని 2000 కోట్ల రూపాయలు ఈ రోజు పెడితే హార్బర్ పార్క్ లో దొరకనటువంటి అటువంటి ల్యాండ్ బ్యాంక్ ని, అదేవిధంగా విజయవాడలో నడిబోటున బందర్ రోడ్డు సంబంధించిన ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్ దగ్గర 4.25 ఎకరాలు అంటే దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ భూమిని ఒక లూలు ప్రైవేట్ మాల్లోకి కట్టబెట్టడం అనేటువంటిది జనాలందరూ కూడా విస్తుపోతున్నారు. అదేవిధంగా ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడాను హైదరాబాద్ లో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భూములను కూడాను ఇదే విధంగా ధారదత్తం చేయడం చూశాం. అంతటితో ఆగలేదు. ఈ రోజు ఉర్సా అనేటువంటి వాళ్ళకి దాదాపు 60 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు. అంతెందుకండి, ఇక్కడే మన బాలశౌరి గారి వారికి సంబంధించినటువంటిది దగ్గర 115 ఎకరాలు. ఈ రోజు చూసాం లేటెస్ట్ గా మన పార్థసారథికి సంబంధించిన
కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 845 ఎకరాలు దారాదత్తం చేయడానికి 25 ఏళ్లకు ముందుకు వచ్చారు. ఇప్పుడు అనుకుంటున్నాం, ఇప్పుడు లూలుమాల్ ఉంది. లూలుమాల్ అనేటువంటిది హైదరాబాద్, కేరళలో కూడా పెట్టారు. హైదరాబాద్, కేరళలో ప్రభుత్వం ఒక్క రూపాయి గాని ఒక్క సెంటు గాని ఇవ్వలేదు. ప్రైవేటు భూముల దగ్గర తీసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుని ఇచ్చారు. సరే, ఈ రోజు ఏం చెప్తున్నారు, లూలుమాల్ వస్తే అది వస్తుందని. లూలుమాల్ అనేటువంటిది ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఇప్పుడు విజయవాడలో డిమార్ట్, లేకపోతే పీవీపీ, ఐనాక్స్ ఇటువంటివి ఉన్నాయి కదా. ఇటువంటి వాటి వల్లే అది కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఇదే లూలుమాల్ ఏమైనా పేదోడు ఏమైనా వెళ్తాడు అనుకుంటే, హైదరాబాద్ లో చూస్తే మనం వెళ్తే ఒక కాఫీ వచ్చేసేసి 200 రూపాయలు, ఒక పాప్కార్న్ తినాలంటే. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరువుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా ఉదయ్ భాస్కర్, దుర్గాదేవి దంపతులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 29/7/2025 ఈరోజు గరుడ పంచమి ఫస్ట్ శ్రావణ మంగళవారం పురస్కరించుకొని శ్రీ మాన్యశ్రీ శ్రీ ఉదయ భాస్కర్ గారు, వారి సతీమణి దుర్గాదేవి గారు మనకు అన్నదానం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మనకు డోనర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ బాబుకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు వీరభద్రుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఉద్యోగం రావాలని. వీరభద్ర స్వామి దగ్గర మునిమోహన్ అన్న నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది పేదలకి అన్నదానం ఉంది, ఈరోజు చేయండి అన్నారు. దాన్ని నేను అదృష్టంగా భావించి నాకు ఈ అవకాశం దక్కిన దానికి ఇచ్చిన దానికి మునిమోహన్ అన్నకి. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి ఆండాళ్ తిరునక్షత్రం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कलियुगे प्रथम पादे जम्बो द्वीपे श्रावण मासे
మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरनावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा सर्वं प्रभुत तत्त्वं प्रभव विप्रेरित परा शंकरा వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గూడూరు పట్టణంలోని మోక్షధామానికి దాత సహకారంతో హంగులు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఉగ్రవాదులను ఏర్పారేస్తున్న ఇండియన్ ఆర్మీ. గూడూరు గడియారం స్తంభం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ నెల 31న నెల్లూరుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక. కేంద్ర కారాగారం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ను పరిశీలించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత, నాయకులు. వైభవంగా పల్లకి సేవ డోలోత్సవం. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి ఆండాల్ తిరునక్షత్రం సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.